అండి అందరికీ. ఇది శ్రావణ శుక్రవారం ముందు రోజు అంటే థర్స్డే. మనం కొంచెం ఇంట్లో ఇలాంటివన్నీ సెట్ చేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో, రేపు పూజ చాలా ఎర్లీగా అవుతుంది అండ్ ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకనే ఈ గుమ్మం తుడుచుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం అనేది, పూజ సామానం క్లీన్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ తోరణాలు కట్టుకోవడం, ప్రసాదానికి సంబంధించి ఏమైనా ప్రిపరేషన్స్ ముందుడే చేసేవన్నీ ఈరోజు నేను చేసేసుకుంటాను అనమాట. అవన్నీ మీకు కొంచెమే చూపిస్తాను అక్కడక్కడ ఎలా చేస్తాను ఏంటి అన్నది. చింతపండు పులిహోర టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకే ముందు రోజు నైటే ఇది ప్రిపేర్ చేసేసుకున్నాను అనుకో చింతపండు పులుసు. సో నెక్స్ట్ డే రైస్ వండుకొని కలిపేసుకున్నాం అనుకో పులిహోర ప్రసాదానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే ముందు రోజే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పచ్చిశనగపప్పు 4 hours బిఫోరే నానబెట్టాను అనమాట. ఎందుకంటే రేపు బూర్లు వేస్తాను, పూర్ణం బూర్లు. దానికి గాను ఈరోజు లోపల పెట్టేది స్టఫ్ ఈరోజు చేసేసుకున్నాను అనుకో, రేపు మార్నింగ్కి త్వరగా అయిపోతుంది. పులిహోర పులుసు ఒకటి, ఇదిగోండి పులుసు ఒకటి తీసాను. ఇది ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. మిగిలిందంతా రేపు చేసుకుంటాను, ఎందుకంటే అవి రేపు చేసుకుంటేనే బాగుంటాయి. ఇవి ఈరోజు చేసేసుకుంటే రేపు ప్రసాదాలకు ఈజీగా ఉంటుంది, కానీ మిగిలినవన్నీ రేపే చేస్తాను. గారెలు, బూరెలు అవన్నీ ఇప్పుడే నానబెట్టేసుకుంటాను ఏమేమి ఉండాలో అవన్నీ. బట్ ఇవి మాత్రం ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఇది ఒక 3 విజిల్స్ వస్తే కనుక ఉడికిపోతుంది. నెక్స్ట్ చింతపండు పులుసు కూడా పెట్టేసుకుంటాను. చింతపండులోకి ఇలా ముందే ఉడికేటప్పుడే పచ్చిమిర్చి వేస్తాను. ఇంకొకటి ఇందులో స్పెషల్ ఏంటంటే ఆవపిండి కూడా చేస్తానన్నమాట, చూపిస్తాను. మిక్సీ పెట్టాలి చూడండి. 4-5 ఎండుమిర్చి, అల్లం చిన్న ముక్కలు చేసుకొని, మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్ వచ్చి పులుసులోకి ఇదిగోండి ఆవాలు 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఉప్పు వేసి మిక్సీ పడతాను. ఇది పులుసు కదా, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మిక్సీ పడతాను. హాఫ్ ఉడికింది, చింతపండు ఉడికింది అన్నప్పుడు ఇది కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ 2 సగం ఉడికాక వేసుకోవాలి. ఇది వేసాక కాసేపు మళ్ళీ బెల్లం. ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. పండులోకి కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదిగోండి చక్కగా సగం ఉడికినట్టే మనకి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం ఆవపిండి వేసేసుకుంటాం. ఇప్పుడు ఇది వేసాం కదా ఆవపిండి, ఒక 10 minutes ఆగాక బెల్లం వేద్దాం. బెల్లం వేసాక ఒక ఉడికొస్తే చాలు, చింతపండు గుజ్జు రెడీ అయిపోతుంది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. శనగపప్పు కూడా ఉడికింది, 3 విజిల్స్ వచ్చేసాయి. ఆఫ్ చేస్తాను. ఇది ప్రెషర్ పోయాక బెల్లం వేసి ఉడికిస్తాను.
పులుసులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత ఎలాగో మనం పులిహోర కలిపేటప్పుడు వేస్తాం, కానీ ఒక స్పూన్ జస్ట్. ఇదిగోండి, ఈ బెల్లం వేస్తున్నాను నేను చింతపండు పులుసులో. బాగుంటుంది బెల్లం వేస్తే చింతపండు పులుసులో టేస్ట్ బాగా వస్తుంది. ఇంకొక 5 to 10 minutes ఉడికితే పులుసు అయిపోతుంది. ముందు రోజు నైటే ఇలా మనకి పూజకి కావాల్సిన ఫ్రెష్ అయిపోయి కొన్ని ప్రసాదాలకు సంబంధించి కానీ పూజకి సంబంధించి కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రేపు మార్నింగ్ మనకి ఈజీగా అయిపోతుంది. అందుకనే నేను పువ్వులు కూడా మాల కట్టేస్తాను దేవుడి పటానికి వేయడానికి, వెంకటేశ్వర స్వామికి. అందుకని పులుసు అయిపోయింది, వేడి చల్లారాక మూత పెడతాను. సో చింతపండు పులుసు 10 days అయినా 20 days అయినా ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పోదండి, బాగానే ఉంటుంది. సో ఇలా పప్పు గుత్తి ఉంటే, పప్పు ఉడికిపోయింది కదా, సో మిక్సీ వేయక్కర్లేదు, ఇట్లా చక్కగా మెత్తగా నానిపోయింది కాబట్టి ఉడికింది కాబట్టి ఇలా మెదిపేసుకొని బెల్లం వేసి పొయ్యి మీద పెట్టేద్దాం. పప్పు మెదిపేసాను, ఇప్పుడు బెల్లం వేస్తాను అనమాట. స్టవ్ ఆన్ చేసి టైం నైట్ 9:20 అయ్యింది. సో రేపుడికి కావాల్సిన గార్లిక్, శనగలు ఇలాంటివన్నీ ఏవైతే నానబెట్టుకోవాలో అవన్నీ నేను కొలిచి పెట్టేసుకుంటాను. ఇది వడలకి, ఇది బూరెలకి పప్పు, గ్లాస్కి గ్లాస్ బియ్యం వేస్తున్నాను అనమాట. శనగలు ప్రసాదానికి తాంబూలంలో కూడా వేయాలి కదా పచ్చివి. సో ఈ శనగలు ఇవి కొన్ని ప్రసాదానికి మాత్రమే నానబెట్టుకుంటున్నాను, ఈ తెల్ల శనగలు.
ఆ సైడు ఇస్తున్నమ్మా ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్న మనకి సాక్షాత్తు సాక్షాత్తు వరమహాలక్ష్మి. నాకు వెంటనే చూసి ఇంత దూరం పైన 4 మీరు వస్తుంది వెంటనే క్యాబ్లో ముగ్గురు వరమహాలక్ష్మి అయిపోయారు నాకు. మీరు సరే మీరే ముందు అవుతారు, మీరే కొంచెం ఇస్తున్నమ్మా వాయన ఇస్తున్నమ్మా వాయన వాయనం పుచ్చుకుంటున్నాం అంటారు. మీ అమ్మ నువ్వు వస్తువులు వద్దు చేయించుకోవాలి, మీ నాన్నగారు ఎక్కువ సంపాదించారు. ఇవన్నీ నాకు ఈరోజు తాంబూలంలో వచ్చినవి. నన్ను ఎవరైనా తాంబూలానికి ఇన్వైట్ చేస్తే కనుక నాకు కుదిరింది అంటే కనుక నేను కంపల్సరీగా తాంబూలం తీసుకోవడానికి వెళ్తాను, అది ఎంత దూరం అయినా సరే. ఎందుకంటే నేను తాంబూలం తీసుకోవడం బ్లెస్డ్ కింద ఫీల్ అవుతాను అన్నమాట. ఇది ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళకి ఇది 5వ తనం కింద లెక్క వస్తుంది కదండి. సో నేను అందుకే తాంబూలం ఎవరు పిలిచినా సరే కంపల్సరీగా వెళ్తాను, తీసుకుంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు. ఎందుకంటే ఇలా తాంబూలం తీసుకోవడం అనేది నాకు ఎందుకో ఆ అమ్మవారు అనుగ్రహం మన మీద ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నమాట. సో అందుకే ఇవి నాకు వచ్చిన ఈరోజు తాంబూలం.